ఏపీలో ప్రస్తుతానికి అయితే ఏం లేదు, అంతా ఎండలు, అంతా కరువే. పొలిటికల్గానే ఏపీ ఉంది కానీ అభివృద్ధిలో మాత్రం తెలంగాణ ఉంది. ప్రభుత్వం ప్రభుత్వం ఏదో అభివృద్ధి అభివృద్ధి అంటుంది కానీ అన్ని పేపర్లో కనిపిస్తుంది కానీ రియల్గా అయితే ఏం కనిపిస్తలేదు. డెవలప్మెంట్, కంపెనీసు, ఎంప్లాయ్మెంటు, ఎకానమీ, లైవ్లీహుడ్, ఏదో అగ్రికల్చర్కి ఏమైనా బెనిఫిట్స్, ఇవైతే ఏం కనిపిస్తలేవు. ఓన్లీ పేపర్లో ప్రాజెక్టులు వచ్చాయి, ఇంకోటి వచ్చాయి అని ఇది పేపర్కి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం మాత్రం చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖ వరకు న్యాయం చేస్తున్నారు కానీ ఉద్యోగాల కల్పనలో అయితే మన వాళ్ళందరూ వలసపోయే వాళ్ళే. తమిళనాడులో చెన్నైకి, బెంగళూరులో, కర్ణాటకలో బెంగళూరుకి, తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నారు కానీ ఏపీలో విజయవాడలో కానీ, తిరుపతిలో కానీ, మెయిన్ సిటీస్ వైజాగ్లో కానీ ఏ ఎంప్లాయ్మెంట్ లేక అందరు బయటకు పోయేవాళ్ళే. అమరావతిలో ఏం లేదు. ఈ రాజధాని ఈ జనరేషన్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ కన్నా పనికి వస్తుందని ఆశయాలే. అంతకుమించి ఇప్పుడైతే అంటే ఒక 2050 కళ అది. ఈలోగా డెవలప్మెంట్ మనకి రియల్గా అయితే చూడలేము. 2050కి అయితే కొంచెం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఒక రైల్వే స్టేషన్, ఒక ఎయిర్పోర్టు, ఒక కమ్యూనిటీగా కనిపించవచ్చు, గ్రేటర్ కమ్యూనిటీగా. ఇప్పుడు అమరావతికి గ్రేటర్ అమరావతి కార్పొరేషనే లేదు కదా. ఇప్పుడు దాన్ని తీసుకొని వచ్చి మనం డెవలప్ అయిందని చెప్పడానికి కూడా పాసిబిలిటీస్ లేవు. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఉంది, అమరావతిని గ్రేటర్ అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ పెట్టాలి కదా. అసలు లేదు కదా. అక్కడ ట్యాక్స్ ఎక్కడ వస్తుంది, అక్కడ బెనిఫిట్స్ ఉన్నాయి, అక్కడ దాన్ని డెవలప్డ్ స్ట్రక్చర్ ఏముంది, ఏం లేదు. కాబట్టి మనం గ్రేటర్ అని చెప్పుకోవడానికి లేదు కదా. గ్రేటర్ అమరావతి అవ్వాలంటే గ్రేటర్ హైదరాబాద్ అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి ఉండాలి. అది లేనప్పుడు మనం గ్రేటర్ అని చెప్పడానికి కూడా అవకాశం లేదు. ఇంకా ముక్కలో చెప్పాలంటే 2050 విజన్ 2050. బిఫోర్ దట్ అంతా పేపర్, టీవీ వచ్చేసింది. రాకెట్ సైన్స్ మొత్తం సింగపూర్, మలేషియా, హాంకాంగ్ అన్ని పేర్లు చెప్పుకోవాలి తప్పితే 2050 ముందు దాకా అయితే ఏం కనిపిస్తుంది. పోయేసి రావాలంటే పోయేసి రావచ్చు కానీ అక్కడ స్టే చేసి దాన్ని ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఏం లేదు. అది. థ్యాంక్ యూ. ప్రజెంట్ ఏపీ పాలిటిక్స్ అనేది అయితే వాళ్ళు డెవలప్మెంట్ కోసం చాలా పోరాడుతున్నారు కానీ వాళ్ళు చేసేది ఏంటి ఈ రోడ్లు అనేది తప్ప ఒక ఎంప్లాయ్మెంట్ అనేది దాని దగ్గర చూడలేదండి. నెక్స్ట్ ఐటీ కంపెనీస్ ఏమైనా తెస్తున్నారు కానీ ఇప్పుడు ఎంతగా ఆయన చెప్పినట్టే మనకి 20 years అయితే కానీ డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే మనం స్టార్టింగ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు తప్ప దాన్ని డెవలప్మెంట్ చేయడానికి 20 years ఖచ్చితంగా పడుతుంది. ఎవరి గ్రీన్ అవ్వాలంటే అది 20 years కంపల్సరీ అన్న. ఎందుకంటే మనం ఏదైనా ఏదైనా ఒక వస్తువుని మనం మేడ్ చేస్తున్నట్టు వెంటనే మనకి డెవలప్మెంట్ అవ్వదు కదా. దాన్ని మనం బయట ఇంట్రెస్ట్ చేయాలి, ప్రతి ఒక్కరికి మనం చెప్పాలి దానికోసం. అలా ఇది కూడా అమరావతి అనేది ఏంటంటే వాళ్ళు చేస్తారు కాకపోతే ఏంటంటే ఆ టైం పడుతుంది, 20 years కంపల్సరీ అవుతుంది. అది ఇప్పుడు మన పవర్ స్టార్ ఉన్నారంటే ఆయన మనకి రావడం కూడా మనకి ఒక విధంగా మంచి. ఆయన రావడం వల్ల ఆయన ప్రశ్నించడం, ప్రతిదాన్ని వెళ్ళి చూడడం, ఇవన్నీ కూడా మనకి చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చి నేను చూసి అలాంటి నాయకుని ఎప్పుడు చూడలేదు. మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే ఆయన్ని కూడా చేస్తారు, కాకపోతే ఈయన రావడం వల్ల ఇద్దరు కలిసి చేయడం వల్ల చాలా అభివృద్ధి అనేది మనం చూస్తున్నాం. మన అందరూ బాగానే చేస్తుంది. కాదు ఏంటంటే ఒక ఎంప్లాయ్మెంట్ అనేది లేదన్న, అభివృద్ధి అయితే చేస్తున్నారు, అభివృద్ధి అయిపోయి వెళ్తున్నారు. ఒక స్టూడెంట్ ఉన్నాడంటే ఒక్కో స్టూడెంట్ ఒక 5 years 3 years 4 years కోచింగ్ తీసుకుని రూమ్ ప్రిపరేషన్ చేసుకుని ఈ ఎంప్లాయ్మెంట్ లేక ఈ మామూలుగా ఉండగా ఫార్మా కంపెనీస్ ఇలా చిన్న చిన్న కంపెనీ వాళ్ళ స్టడీకి వాళ్ళు చేసే జాబ్కి సంబంధం లేకుండా పోతుంది. బాగుంటుంది ఎంప్లాయ్మెంట్. పథకాలు గట్ట ఇంకా లేదు అన్న, పథకాలు కూడా లేదు. అభివృద్ధి అంటే ఈ రోడ్లు చెప్తున్నాం కదన్న, ఇవే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనేది ఎక్కువ ఐటీ ఇటువైపు వెళ్తున్నారు తప్ప ఒక ఎంప్లాయ్మెంట్ అనేది చూడలేదు. ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అంటే ఫ్యూచర్ ఏమీ లేదన్న, ఒక ఎంప్లాయీ పెట్టి వాళ్ళకి ఇచ్చే నోటిఫికేషన్ వాళ్ళకి త్వరగా ఇస్తే సరిపోద్ది అన్న. ఇస్తామంటారు 1 సంవత్సరం 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడా పడుతుంది. దానివల్ల ఇక్కడ స్టూడెంట్ యొక్క ప్రిపరేషన్ కూడా పోతుందన్న.
అక్కడ టాప్ స్టూడెంట్ కూడా ఏం చేయలేని పరిస్థితికి వస్తుంది. అది టోటల్గా ఒక ముక్కలో చెప్పాలంటే కూటమి ప్రభుత్వం గురించి టోటంలో అంటే ఏం లేదన్నా, ఒక యాజ్ ఏ స్టూడెంట్ చెప్తున్నాను, ఒక స్టూడెంట్ కోసం ఆలోచించాలి, అలా అని చెప్పి అభివృద్ధి కూడా చేయాలి అంతే. వారి గురించి మాట్లాడమంటే ఏం మాట్లాడారు? టెర్రరిస్ట్ వారి గురించి ఏమన్నా, వాళ్ళు ఆల్రెడీ మన వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. మనం చెప్పినంత ఈజీ కాదు కదన్నా, ఒక వెళ్ళి వార్ చేయడం అనేది చెప్పినంత ఈజీ కాదు. టెర్రరిజం అటాక్ చేసేంత మన వాళ్ళకి సత్తా ఉంది, కానీ దానికంటే టైం పడుతుంది కదన్నా. వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు చేస్తున్నారు, అది మనం వెయిట్ చేయాలన్నా. అంటే వాళ్ళు ఆల్రెడీ మనకి కొంచెం అదే ప్రశ్నిస్తున్నారు, మన వాళ్ళు సమాధానం చెప్పడానికి కూడా రెడీగా ఉన్నారు. అది పాకిస్తాన్ వాళ్ళు మొన్న సీజ్ ఫైర్ అని ఎక్కిన తర్వాత మళ్ళీ డ్రోన్లు పెట్టి పంపించారు, వాళ్ళు కుక్క బుద్ధి చూపించారు. దాని గురించి అన్న మనం చెప్పడానికి ఏముందన్న, వాళ్ళది కుక్క బుద్ధి కాబట్టి కుక్క బుద్ధి చూపించారు. ఒక పెర్సన్ వాళ్ళ ముందు మాట్లాడుకున్నది ఒక మాట మీద ఉంటే వాళ్ళు మనిషి అవుతాడన్న. వాళ్ళు అలా మాట్లాడుకుని మళ్ళీ చేశారంటే కుక్క బుద్ధి కాబట్టి కుక్కలు కుక్క బుద్ధి చేస్తారన్న. మనిషి అనేవాడు మనిషిగానే ఉంటాడు. అది